అసంతృప్తికి తావులేదు, నిరాశకు గురి కావద్దు. పట్టించుకోవట్లేదన్న ఆవేదన అసలే వద్దు. బాగా పనిచేయండి. మీకోసం, మన పార్టీ కోసం, రాష్ట్రం కోసం కలిసి నడుద్దాం. ఏదైనా సమస్యలుంటే చెప్పండి. మనమందరం ఒక ఫ్యామిలీ. ఫీల్ ఫ్రీ అంటున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా బాబు మీటింగ్స్, లోకేష్ డిన్నర్ పార్టీస్, సైకిల్ పార్టీ ప్లానింగ్స్ ఏంటి? కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా బాండింగ్ పెరిగేలా స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారా? పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలతో బాబు భేటీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్యామిలీస్తో లోకేష్ డిన్నర్ మీట్. ప్రజాప్రతినిధులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా స్ట్రాటజీస్. సమస్యలు సాల్వ్ చేసి ఎమ్మెల్యేల దూకుడు పెంచేలా ప్లాన్. ఎనీ టైం అందుబాటులో ఉంటామంటున్న బాబు లోకేష్. పవర్లోకొచ్చి ఆల్రెడీ 20 నెలలవుతోంది. ఇప్పటిదాకా అభివృద్ధి, సంక్షేమంపైనే ఫుల్ ఫోకస్ నడిచింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీపై కాన్సంట్రేషన్ షిఫ్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే అపాయింట్మెంట్ కోరి తమను కలవాలనుకునే బదులు చంద్రబాబే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలేంటి? ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి ఒపీనియన్ ఉంది? స్థానికంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు చేశారా? మీకేం కావాలి? పార్టీ పరంగా ఏం చెయ్యాలి? ప్రభుత్వ పరంగా చేసి పెట్టాల్సిన పనులేంటి? మీ వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు, తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారట. అసలే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఎమ్మెల్యేలంతా 9 గంటల వరకు సభలో ఉండాలని ఇప్పటికే బాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు విజయవాడలోనే ఉండే అవకాశముంది. దీంతో ఇదే సమయంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుసగా భేటీ అవుతూ ఎక్కడికక్కడ సమస్యలకు చెక్ పెట్టి అంతా సెట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. అటు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఈ భేటీలు జరగనున్నాయి. రోజు ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ డిన్నర్ భేటీలు కంటిన్యూ కాబోతున్నాయి. నారా లోకేష్తో జరిగే ఈ డిన్నర్ మీట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. ఈ విందు సమావేశాల్లో నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించడంతో పాటు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని నారా లోకేష్ భావిస్తున్నారు. ఇలా అటు సీఎం చంద్రబాబు ప్రజా ప్రతినిధులకు డైరెక్షన్స్ ఇస్తూ ఫ్యూచర్ పాలిటిక్స్ పై దిశానిర్దేశం చేస్తున్నారట. లోకేష్ అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బాండింగ్ పెంచుకునేలా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూస్తూ ఎక్కడా అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గత ప్రభుత్వ హయాంలో సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా గగ్గోలు పెట్టినట్లు కథనాలొచ్చాయి. పైగా తమ హయాంలో సీఎంఓ నడపాల్సినంత గొప్పగా నడపలేకపోయామని వైసీపీ నేతలే చెబుతుంటారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే ఆవేదనతో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక మిన్నకుండిపోయి ఎన్నికల తరువాత బర్స్ట్ అయిపోయారు. మరికొందరైతే ముందు నుంచి ఆఫ్ ద రికార్డులో తమ ఆగ్రహాన్ని, ఫ్రస్ట్రేషన్ను వెళ్లగక్కిన సందర్భాలున్నాయి. అయితే తమ పార్టీలో, ప్రభుత్వంలో ఆ పరిస్థితికి తావు లేకుండా అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్ సరికొత్త ఆలోచన చేశారని తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయినా పూర్తిగా కొన్ని గంటలు వ్యక్తిగతంగా, మరికొంత సమయం వారి కుటుంబ సభ్యులతోనూ కలిసినట్లు ఉండటంతో పాటు వారి నియోజకవర్గాల్లో సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రజల అభిప్రాయంపై లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేలోపు డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమం వైరల్ గా మారే ఛాన్స్ ఉంది. అలా అని లోకేష్ ప్రత్యేకత ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాదని మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎక్స్ వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపైన వెంటనే స్పందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఎక్స్లో తన దృష్టికొచ్చిన సమస్యను తన ఆఫీస్ టీంకు అసైన్ చేస్తున్నారు. వారు ఫాలోఅప్ చేసి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డిన్నర్ మీట్తో నేరుగా సమావేశమై
గ్రూప్ వార్, కమ్యూనికేషన్ గ్యాప్ కు చెక్ పెట్టి అక్కడక్కడా ఏమైనా అసంతృప్తులు, అలకలు ఉన్నా అంతా సెటరైట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.